మనల్ని జ్ఞాపకం చేసుకొని ఎంతలో కనపడి అంతలో మాయమైపోయే ఆవిరి వంటి జీవితం మనకు. దేవుని వాక్యం చేత మనల్ని బలపరుస్తున్నాడు. ఎందుకంటే వాక్యము మనల్ని బ్రతికిస్తుంది, వాక్యము మనల్ని ఉజ్జీవింపజేస్తుంది, ఒక చక్కటి దారిలో నడిపిస్తుంది. దేవుని స్తోత్రం. అందుకే శుద్ధ బైబిల్ గ్రంథం నుంచి ఈరోజు ఒక మాట మనం చదువుకుందాం. ఆదికాండము 9వ అధ్యాయము 18వ వచనం నుంచి ఒక మాట మనం చదువుకుందాం. ఆదికాండము 9వ అధ్యాయము 18వ వచనంలో ఒక మాట చదువుకుందాం. చూడండి, నోవాహు జీవితంలో జరిగినటువంటి సంగతి మనం విందాం. ఓడలో నుంచి వచ్చిన నోవాహు కుమారుడు షేము, హాము, యాపేతు అనువారు హాము కానానుకు తండ్రి. ఈ ముగ్గురు నోవాహు కుమారులు, వీరి సంతానము భూమి అందంతటా వ్యాపించను. నోవాహు వ్యవసాయము చేయనారంభించి ద్రాక్ష తోట వేసను. దేవుని స్తోత్రం. బాగా ఆలోచిద్దాం. ఇంకా కొద్దిసేపు చెప్తాను, నేను ఎక్కువసేపు చెప్పను, కానీ ఒకసారి మనం ఆలోచిద్దాం. ప్రేరేపించారా? ఇక్కడ జలప్రలయం తర్వాత నోవాహు తన కుటుంబం, 9 కొడుకులు, కోడళ్ళు, ఇంకా తన భార్య, ఆయన అందరూ కూడా ఓడ దిగి ఆ ప్రాంతంలో వ్యవసాయం చేసినట్టు. దేవుని స్తోత్రం. ఏం చేసి చెప్పండి? వ్యవసాయం చేసినట్టుగా. వ్యవసాయం చేసినప్పుడు ఏమైందంటే చూద్దాం ఒకసారి, మనం చదువుకుందాం. కింది భాగంలో చదువుకుందాం. కింది భాగంలో చదువుదాం. చదువా బైబుల్ మొత్తం పెట్టద్దు అప్పుడే. దేవుని స్తోత్రం. నోవాహు వ్యవసాయము చేయనారంభించి ద్రాక్ష తోట వేసను. పిమ్మట ద్రాక్షరసము తాగి మత్తుడై తన గుడారములో వస్త్రహీనుడుగా ఉండెను. దేవుని స్తోత్రం. నోవాహు ఏమైనాడు చెప్పండి? వస్త్రహీనుడు అంటే బట్టలు లేవు. బాగా ఆలోచిద్దాం. ఇక్కడ వాక్యం ఎందుకు రాసినట్టుందంటే, ఆ సంవత్సరము వ్యవసాయం చేసి మంచి పంట పండించి ద్రాక్ష తోట కూడా వేసాడు. ద్రాక్ష తోట కూడా చక్కగా ఆయనకు ఫలాలు ఇచ్చినాయి. ఈ ద్రాక్ష తోట నాటిన తర్వాత మంచి ఫలాలు తీసుకొని దాని రసం పిండి, ఆ రసాన్ని తాగిన తర్వాత ఏమైందంట? మత్తుడై. దేవుని స్తోత్రం. మత్తెక్కింది. ఆయనకు మత్తెక్కుతున్న సంగతి తెలియదు. అంటే ఎప్పటిలాగా తాగండి, కానీ మత్తెక్కినట్టుగా చూస్తుండే. అక్కడ మత్తు బాగా వచ్చింది. ఆయన తన గుడారములో బట్టలు లేకుండా అక్కడ పండుకున్నట్టుగా చూస్తున్నాడు. ఇప్పుడు ఎవరు చూస్తారంటే తన కుమారులు వచ్చి చూస్తారంట. మా నాయన ఎన్నడూ కూడా తాగలేదు, ఇన్ని సంవత్సరాలు, దాదాపు 500 సంవత్సరాలైనా ఇట్లాంటి పని చేయలేదు. 500 సంవత్సరాల నుంచి మేము మా నాన్నని గమనిస్తున్నాం, కానీ ఇట్లాంటివి చేయలేదని వాళ్ళు గమనించి ఆలోచించి తన తండ్రి దగ్గరికి వచ్చి చూస్తాం. తండ్రి దగ్గరికి వచ్చి చూసి అక్కడ వాళ్ళు ఒక విచిత్రంగా ఆలోచిస్తాము. దేవుని స్తోత్రం. ఈయన మత్తుడై పండుకున్నప్పుడు ఏదైనా వస్త్రం ఏదో ఒకటి తెచ్చి కప్పాలా వద్ద చెప్పండి? కప్పాలా అంటే ఉండాలన్న. ఇప్పుడు వస్త్రం లేనప్పుడు ఆ వస్త్రం జారిపోయింది అనుకో, ఒకవేళ దాన్ని ఏం చేయాలి? దిశమూలలు కనపడకుండా, ఆ శరీరము కనపడకుండా ఏం చేయాలంటే తన కుమారులైన వారు ఆ వస్త్రాన్ని కప్పాలి. వస్త్రాన్ని కప్పకుండా ఏం చేసినంటే ముందుగా చిన్నవాడు వెళ్ళి చూసినాడు.
తెలుస్తోందిరా. చిన్నవాడు వెళ్ళి చూసి నవ్వుకుంటూ పోయి కొడుకులకు అలా అన్నలకు చెప్పాడు. వాళ్ళ అన్నలకు చెప్పినప్పుడు అన్నలు ఏం చేశారంటే, రే అది తప్పు, నవ్వొద్దు, ఎంతైనా మన తండ్రి కాబట్టి మనం నవ్వకుండా ఏం చేయాలంటే వస్త్రాన్ని తీసుకుని పోయి కప్పుదాం అని. వీళ్ళు చిన్న కొడుకు ఏం చేసినట్టే ఆయన తన దిశంబాలను చూసి ఆయన ఎర్ర చేసినట్టు నవ్విండు. కానీ ఈ ఇద్దరు కొడుకులు మాత్రం ఏం చేసినట్టు ఒక వస్త్రాన్ని తీసుకొని వెనక నుంచి పోయి వస్త్రం వేసినట్టు. చూడండి, ఆయన ఇది మత్తెక్కిన సంగతి అని తెలియదు, అప్పుడు బట్టలు లేని సంగతి అని తెలియదు. తెలుస్తోందిరా. అంటే ఒక్కోసారి నేను కూడా తాగుబోతున్నప్పుడు ఏడబడ్డ సంగతి కూడా నాకు తెలియకపోయింది. మొన్న ఒక ఆయన వచ్చి ఆ మందిరం దారిలో పడ్డాడు, ఆ రోడ్డు మీద పడుతున్నాడు, కంపల పడ్డాడు. కంపల పడితే లేపుతుంటే ఎవర్రా నువ్వు అని అంటాడు. ఇది నా ఇల్లు నా ఇష్టం అంటాడు. తెలుస్తోంది, నా ఇల్లు నా ఇష్టం, ఎవర్రా నువ్వు? ఇది నీ ఇల్లు కాదు, ఇది కంప, ఇది నువ్వు దారిలో పడ్డావు, ఇది బజార్లో పడ్డావు అని అంటే అప్పుడు అయ్యగారు నువ్వు అని ఆ కన్ను మూసుకొని గుర్తుపెట్టాడు. తెలుస్తోందిరం. ఆ పక్కన ఇల్లు కాబట్టి నన్ను గుర్తుపెట్టాడు, మాట గుర్తుపెట్టాడు. ఇదిగో ఆ కంప చూడండి, కంప కూర్చుకుంటుంది ఒక వాయువు. ఆయన ఏం చేసిందంటే, అయ్యగారు ఎడిపోవాలి దారిండు బట్ట సోయి లేదే, మా పిల్లగాళ్ళు ఇద్దరు పట్టుకొని చెరొక పట్టుకోరా అని చెప్పి చిన్న తీసుకోవాలి. ఎన్నికలు తీసుకొచ్చారు. తెలుస్తోందిరా. దారి కాట అర్థం కావట్లేదు ఆయన. చూడండి, ఒకసారి తాగి మత్తుడై ఉన్నప్పుడు వీళ్ళు కూడా ఏం చేసిరంటే తన తండ్రి దిశమలను కప్పడానికి వాళ్ళు ఏం చేసిందంటే ముందుకు వచ్చింది. తెలుస్తోందిరా. అదే కింది మాట చదువుతుందా? కింది మాట చదువుకుంటే మనకు మంచిగా చక్కగా అర్థమైంది. చదువుకుందాం. షేమును యాపెతును వస్త్రం ఒకటి తీసుకొని తన ఇద్దరి భుజముల మీద వేసుకొని వెనుకకు నడిచి వెళ్ళి తన తండ్రి దిశమలను కప్పిరి వారి ముఖములు తన తండ్రి దిశమలను చూడలేదు. నోవాహు మత్తు నుండి మేలుకొని తన చిన్న కుమారుడు చేసిన దాన్ని తెలుసుకొని కానాను చెప్పించిన వాడై దాసులకు దాసులకు. తెలుస్తోందిరా. ఎక్కడికి వచ్చిందంటే ఇది తన చిన్న కుమారుడు నవ్వినందుకు తన పెద్ద కుమారులు ఏం చేశారంటే ఇద్దరు అన్నదమ్ములపై ఆ దిశలో చూడకుండా బుధం మీద వేసుకొని వెనక నుంచి పోయి కట్టిరంట వాళ్ళ రోజులు. కానీ నవ్వి ఎలా చేసినందుకు ఏమంటే తెల్లారి మత్తుకొని ఏ సంగతి అయ్యా ఏమైందనంటే నువ్వు తాగి మత్తులపై బట్టలు లేకుండా పండుకున్నావు నాయన. చిన్నోడు వచ్చి నాకు చెప్పినప్పుడు మాకు బాధ అనిపించింది. మేమేం చేసినామంటే వెనక తట్టు తీసుకొని వస్త్రం నీ మీద కట్టినాం, చిన్నోడు మాత్రం నా బిడ్డ. తెలుస్తోందిరా. ఈ మాట దేవుడు రాసిపెట్టాడు, ఈ పరిశుద్ధ గ్రంథంలో రాసిపెట్టాడు ఈ మాట. ఎందుకు చెప్తుందంటే చూడండి, నోవాహు ఎవరంట? నీతిమంతుడు. చెప్పండి, ఎవరంట? నీతిమంతుడు అని. నోవాహు నీతిమంతుడైనందుకే దేవుడు ఏం చేసినట్టు అతను ప్రార్థనాపరుడు, ప్రార్థనా వీరుడు, మంచి భక్తి కలిగిన వాడు, మంచిగా దేవుడు ప్రేమించిన వాడు. ప్రపంచం అంతట్లో నోవాహు ఒకటి నీతిమంతుడుగా కనపడ్డాడు దేవుడికి. కానీ మనిషి జీవితం ఎట్టుందంటే బైబిల్లో ఏముంది అసలు తెలుసా? ఆదాము మొదలుకొని చివరి మనిషి దాకా చెడిపోయాడు. తెలుస్తోందిరా. ఆదాము మొదలుకొని చివరి మనిషి దాకా ఎవరు కూడా నీతిమంతుడని లేదు. అట్లని మనం పాపం కప్పివేదమా? దేవుడు రాసి పెడతాడు. తెలుస్తోందిరా. పాపాన్ని కప్పిపెట్టడం కాదు, కానీ ఇక్కడ
పాపాన్ని గుర్తు పెట్టుకొని ఎన్నడూ కూడా మత్తుడు కాకుండా ఒక జాగ్రత్త పడ్డాడు. తెలుస్తోందిరా. ఒకటి తండ్రి తన కుమారుడు ఎదుట సిగ్గుపడి ఇంకెన్నడూ కూడా మత్తు అనే పదార్థాన్ని ముట్టుకోకుండా ఒక జాగ్రత్తగా బ్రతుకు దినములన్నీ కూడా జాగ్రత్తగా పడుతుంది. తెలుస్తోందిరా. రెండోది కోపం వచ్చింది. ఎందుకు కోపం వచ్చిందంటే మనిషి మాత్రం జారిపోతారు, కానీ దాని ఊరికి మాటికి ఎలా చేసుకుంటుంటే ఎవరికైనా కోపం రావడం వల్ల కానాను శపించబడ్డారు. అంటే కానాను దాసాలు దాసుడవనని ఆ మాటకు ఏమైందో తెలుసా? ఐగుప్తు దేశంలో 400 సంవత్సరాలు దాసులుగా ఉండాల్సి వచ్చింది. తెలుస్తోందిరా. ఐగుప్తు దేశంలో దాసులుగా ఉండవలసి వచ్చింది. మర్చిపోలేదు. కానాను యాత్ర అని పెట్టాడు కదా దేవుడు. తెలుస్తోందిరా. ఏ యాత్ర అని పెట్టాడు ఇప్పుడు? కానాను యాత్ర అని మర్చిపోలేదు. కానాను అప్పట్లో మరి దేవాది దేవుడు గుర్తుపెట్టుకొని కానాను యాత్ర, దానికి కానాను యాత్ర పెట్టాడు. కానాను దేశాన్ని ఎవరికి ఇచ్చినట్టే మోషేకు, ఇక్కడ యోషువకు, ఇశ్రాయేల్ ప్రజలకు ఇచ్చినట్టుగా మనం చూస్తున్నాం. అదే కానాను దేశము, ఇశ్రాయేల్ దేశం. దేవుని స్తోత్రం. ప్రియ దేవుని బిడ్డారా, దేవుని సన్నిధిలో మన మనసులో ఒకసారి గమనించండి. ఒక్కొక్కసారి మాట ద్వారానో, చూపు ద్వారానో, కంటి ద్వారానో, శరీరం ద్వారానో, బలహీనత ద్వారానో ఏదో ఒకటి దాన్ని పదే మనం గుర్తు చేసుకోవాలి. తెలుస్తోందిరా. ఎందుకంటే మనసులో ఒకటి పడ్డదంటే అదే ఆలోచన వస్తుంటుంది మనిషికి. తెలుస్తోందిరా. బతికేది లేదు అనిపిస్తుంది. ఇక బతికెట్లా అనిపిస్తుంది. దాన్ని సరి చేసుకోవాలి. మా పాస్టర్ ఎన్నోసార్లు పడితే పారిపోయింది. నేను బాగా దాగి ఏడబడతాను పడింది. నాకు ఒక రోజు సిగ్గు అనిపించింది. తెలుస్తోందిరా. ఏం సిగ్గు అనిపించింది? నేను చేసేది మంచిది కాదు, నేను చేసే పద్ధతి మంచిది కాదు. ముసలోళ్ళు ఎవరిచ్చేది వాళ్ళ కదనాటి ఇంటికి పోయింది పడితే వాళ్ళు ఇట్లాంటి ముసలోళ్ళు, మన మల్లమ్మ మాసంలో ముసలోళ్ళు చాలా మంది, 10 మంది చర్చికి పెట్టారు, కొంతమంది చర్చికి బోనలు, అందరూ అక్కడ పోయేది. ఈ బతుకు పాడుగా ఏం తాగుతున్నారా? తాగుడు రాలేదు. తెలుస్తోందిరా. అయితే ఆ మాట ఎప్పుడు గుర్తుంది. వాళ్ళు తిట్టిన 2 రోజులు తిట్టారు. సరే తిట్టుకొని నేను చేసింది పొరపాటే కదా, తాగడం పొరపాటే అని చెప్పి నేను తినప్పుడు తర్వాత నేను సేవకులైన తర్వాత అయ్యా వందనాలయ్యా, తిట్టిన మారుతుందిగా నాకు తెలియదు అయ్యా, తిట్టినందుకు వందనాలు, క్షమించండి అని అంటే ఈరోజు చూడండి ఆ ముసలోళ్ళు ఏమని అడుగుతారు? క్షమించమని అడుగుతారు. తెలుస్తోందిరా. చక్కగా మారిపోయారు. సేవకుడు అనే మాట వింటున్నా అని చెప్పి వాడాలి. చూడండి, మనం పదే దాంట్లో ఉండద్దు. ఆ ద్రాక్ష రసం మత్తు విరిగిన తర్వాత ఇంకెన్నడూ కూడా తన జీవితంలో ముట్టుకోలేదుగా, కరువు పోయింది. కానీ ఎన్నడూ కూడా ద్రాక్ష రసాన్ని జీవితంలో ముట్టుకోలేదు. జాగ్రత్త ఉండదు. ఆయన పరిస్థితి నేను ఎన్నో తెలుసాను. 800 ఉంటుంది. బైబిల్లో గ్రంథం ఉంది. ఆయన బ్రతుకు దినంలో కూడా దాదాపు 300 సంవత్సరాలు బతికండి. ఆయన 500-600 సంవత్సరాల తర్వాత వచ్చి జలప్రలయం అయిపోయిన తర్వాత ఇంకొక 200 సంవత్సరాలు 300 సంవత్సరాలు నాకు గుర్తులేదు, కానీ 700 నోవాహు బ్రతికిన దినములన్నీ కూడా 950 ఏళ్ళు. తెలుస్తోందిరా. ఎన్ని సంవత్సరాలు చెప్పండి ఇప్పుడు? 950 ఏళ్ళ దాకా ఆయన ఇంకెన్నడూ కూడా మత్తు అనే రాసి పెట్టలేదు కదా, ఇంక అలవాటు పడలే. అంటే జీవితంలో మనం ఏదైతే చేస్తామో దాన్నే కంటిన్యూ చేయొద్దు. ఏదైతే పొరపాటు జారిపోయిందో ఇక మన పని అయిపోయింది కానీ దానినే ఉండొద్దు. అది చేసుకోవాలి. తెలుస్తోందిరా. ఏం చేసుకోవాలి చెప్పండి? లైవ్ వింటున్న కూడా, ఈ ఛానల్లో వింటున్న కూడా అదే పాపంలో ఉన్నవారు కాదు. పాపం నుంచి విడుదల పొందుకున్న తర్వాత మళ్ళా దేవుడు నిన్ను క్షమిస్తున్నాడు. దేవుడు నిన్ను దయగలిగిన దేవుడు కనుక యేసయ్య తన రక్తం ద్వారా కడిగి పరిశుద్ధపరిచి నీ కోసం
నరకాన్ని పోకుండా ఆయన ప్రాణం ఇచ్చిన దేవుడు. తెలుసుకోవద్దు కనుక ఏంటంటారా, పదే పదే చేసిన పాపానికి అలవాటు పడకుండా నోవాహు ఏ రీతిగా అయితే మత్తుడు కాకుండా తన జీవిత కాలం అంతా కూడా కాపాడుతుందో అదే రీతిగా మనము ప్రభు సన్నిధిలో ఉన్న చక్కగా చేసుకుని ప్రభుత్వం నడిచినప్పుడు తప్పకుండా మనం ఆశీర్వదింపబడతాం. దేవుని స్తోత్రం. హల్లెలూయా. కనుక ప్రియదేని బిడ్డలారా ఆలోచిద్దాం. చూడండి, ఏడాది చేసిన వారు ఏమైందంటే శపించబడ్డారు. నోవాహు తన జ్ఞానం తెలుసుకొని తర్వాత 957 ఏళ్ళు బ్రతికి దేవుని ఒక మంచి సాక్షిగా నిలబడ్డాడు. నోవాహు నీతిపరుడు, భక్తిపరుడు. కానీ చివరికి ఏమైందని చెప్పండి. అందుకే దేవుడు ఏమంటాడు తెలుసా? ఎవరితో అన్నాడు? యోగుతో అంటాడు. తెలుసుకోవద్దురా. యోగుతో ఏమంటాడు తెలుసా? నా ఎదుట ఏ మనుషుడు నీతిపరుడుగా కనపడలేదు అంటాడు. ఆదాము మొదలుకొని, నోవా మొదలుకొని, అబ్రహాం మొదలుకొని ఎవరు కూడా నా ఎదుట నిలబడలేదు, నీతిమంతులుగా కనపడలేదు అంటాడు. ఎందుకు ఆ మాట్లాడాడంటే నీతిమంతులనే ఆ మాటలు అంత పరిశుద్ధంగా ఎవరు జీవించలేకపోయింది. ఆదాము దగ్గరికి వస్తే తన మాట మీరి పండు తిన్నట్టుగా చూస్తున్నా. నోవాహు దగ్గరికి వస్తే అక్కడ మత్తుడైనట్టుగా చూస్తున్నా. అబ్రహాము దగ్గరికి వస్తే బలి అర్పించి తన ప్రభు వచ్చే సమయంలో నిద్రపోతున్నట్టుగా చూస్తున్నా. హల్లెలూయా కదా. అందరూ కూడా మాట తప్పి మాట మీద నిలబడలేకపోయింది. అంటే అంత మాత్రాన దేవుడు నీతిమంతుడు అనలేదా? అన్నాడు. కానీ సరి చేసుకుంటా, చక్కపరుచుకుంటా, బలహీనమైన మట్టి కట్టమైన మనల్ని జ్ఞాపకం చేసుకుని నరుడు మంచివారు, ఎంతైనా వారు మంచివారే, ఎంతైనా వాళ్ళు మట్టి మనుషులు అన్నారు. తెలుసుకోవద్దురా. ఆ మాట చదువుకుందాం. చివరిగా ఒక మాట చదువుకుందాం. అదే ఆదికాండము 9. ఆదికాండం 8వ అధ్యాయము 21వ వచనం చదువుకుందాం. అప్పుడు యెహోవా ఇంపైన సువాసనను ఆగ్రహించి ఇక మీదట నరులను బట్టి భూమిని మరలా శపించెను. ఇక మీదట నరులను బట్టి భూమిని మరలా శపించను. ఎందుకనగా నరుల హృదయాలలో వారి బాల్యం నుండి హృదయాలోచన వారి బాల్యం నుండి చెడ్డది. నేను ఇప్పుడు చేసిన ప్రతికారము సమస్త జీవులకు సంహరింపను. దేవుని స్తోత్రం. నరుల హృదయ ఆలోచన ఎట్లున్నాయి అంట? చెడ్డే. అంత మాత్రాన్ని దేవుడు మళ్ళా జల ప్రళయం రప్పించి అంత మళ్ళా జంతువులని, మానవులని, మట్టిని అంతా కూడా పాడు చేయడిగా, కానీ తీర్పు మాత్రం ఉండదు. దేవుని స్తోత్రం. ఈ భూమి మీద ఉన్న ప్రతి మానవుడు ఒక జ్ఞాపకం చేసుకోవాలి. న్యాయపీఠం ఎదురుకు నిలబడాలి. దేవుని స్తోత్రం. నువ్వు అందరం కలిసి యేసయ్య రక్తంలో కడగబడ్డవారు కానీ, కడిగిన వారు కానీ, కడగవారు అందరూ కూడా ఎక్కడ నిలబడాలంటే అక్కడ ఒకరోజు న్యాయపీఠం ఎదుట నిలబడాలి. అక్కడ తీర్పు ఉంటుంది. నీతిమంతుడా, నీతి కార్యాలు చేసిన వాడా పరలోక రాజ్యం పంపిస్తాడు. అవినీతి పరులా అక్కడ తీర్పు తీర్చి ఆయన ఏం చేస్తాడో ఆయనే చేస్తాడు, నరకాన్ని పంపిస్తాడు, ఇంకేం చేస్తాడు. దేవుని స్తోత్రం. ప్రియదేని బిడ్డారా, సమస్తం ఆయన చేతిలో ఉన్నది. సమస్తం ఆయన చేతిలోనే ఉన్నది. పౌలు అంటాడు ఒక మాట, నేను ఏది చేయొద్దు అనుకుంటున్నాను దానే చేస్తున్నా, నేను ఏదైతే పలకొద్దు అనుకుంటున్నా దానే పలుకుతున్నా. అంటే ఏది వద్దనుకుంటున్నా దాన్నే మళ్ళా అదే పౌలు అంటాడు. పౌలు భక్తిపరుడు, పరిశుద్ధుడిని పేరు పెట్టిండు ఆయన. నేను స్తోత్రం. బైబిల్ ఏమని పేరుంది? పరిశుద్ధ పౌలు.
అని పరిశుద్ధ పౌలు ఏమనుకుంటే తెలుసా, తన శరీరం నలగొట్టుకుంటున్నట్ట. నేను భ్రష్టుడు కాకుండా ఉన్నట్లు నా శరీరం నలగొట్టుకుంటున్నా అంటే శరీరాన్ని ఇట్లా రాళ్ళతో కొట్టుకోవట్లేదు, లేదా కర్రతో కొట్టుకోవట్లేదు. ఉపవాసం అంటే మోకాల నుంచి ప్రార్థన చేస్తున్నాను. దేవుని స్తోత్రం. భ్రష్టుడు కాకుండా నేను ఉపవాసం అంటే ప్రార్థన చేస్తున్నా. ఏదైతే నాలో ఉంటుందో అది నేనైతే చేయొద్దంటున్నా. ఇదివరకు ఏం చేసినట్టు ఆయన మనసులను చంపేటోడు, క్రైస్తవులు చంపి హింసించేటోడు, ఇంకేంటో చేసినా కూడా ఆయన ఎవరు మాట్లాడు కదా. ఇప్పుడు ఎంత తగ్గించుకుంటాడంటే మోకాలోంచి ప్రార్థన చేయడం ప్రారంభించింది. దేవుని స్తోత్రం. అంటే ఒక మనిషి పాపము జీవితం, పాపపు ఆలోచనలు పోకుండా ఉండాలంటే కాపాడేది ఒకే ఒకటి, ఏంటంటే మోకాలోంచి ప్రార్థన చేయడం. దేవుని స్తోత్రం. మోకాలోంచి ప్రార్థన చేయలేకపోతే సాతాను నుంచి కట్టే పడుతున్నాడు, నేను అన్నట్టు కాదు. దేవుని స్తోత్రం. నువ్వు నా మనిషి, నా మనిషి, నా మనిషి. దేవుడు అంటాడు కదా, వీడు నా మనిషి, నా మనిషి, నా సన్నిధిలో ప్రార్థన చేస్తున్నానండి. దేవుని ఆత్మగా అనుకుంటున్నాడు. పరిశుద్ధ ఆత్మ దేవుడు దూతలు ఉంటారు. హల్లెలూయా. మా మనరాలు ఏం చేస్తారంటే ఒక్కొక్కసారి ఏసయ్య ఏసయ్య, మరి మాకు కనపడతలేడు ఏసయ్య, అదే ఏసయ్య ఏసయ్య వందనాలు వందనాలు అంటారు. అరే ఏం కనపడతలేదు ఇక్కడ అంటే అగో అగో అని అంటారు. చిన్నపిల్లలకి ఏం కనపడుతుంది చెప్పండి, మనం కనపడతారా? ఏమో కూడా అంటే చెప్పింది, ఏమో కొంచెం పెద్దగా అయింది. ఏసయ్య 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 మాకు కనపడతలేదు, పిల్లలకేమో దేవదూతలే కావచ్చు, లేకపోతే ఏసై వచ్చి అలా ఎదుట నిలబడి అవుతుండదు తెలియదు. ఏసై ఏ రూపం అంటారు చెప్పండి? నాలుగు బయటకి అంటారా అంటే ఉంటారా? చెప్పండి. నాలుగు బయటగా పారిపోతారు. పారిపోలేదంటే ఆయనలో ఎంత ముఖకాంతి, ఎంత సౌందర్యము. ఆయన చిన్నపిల్లలు చూసినా కూడా, చిన్నపిల్లలు చూసినా భయపడతారా? భయపడతలేదు. మనం చూసి ఒక్కోసారి భయపడతారు కదా. కొత్త మనుషులు చూసి ఏమంటారు చెప్పండి? భయపడతారు. చిన్నపిల్లలు పోరు దగ్గరికి. అది ఏసై ఎదుట నిలబడి నవ్వుతుంటే ఆ పిల్లలు చెప్తారు, నోరు లేని పిల్లలు. అంటే దేవుడు చూసే దేవుడు. తెలుస్తుందిరా. మనం ప్రార్థన చేస్తుంటే ప్రార్థన చేసే దగ్గర ఏముంటారంట? ఎవరు ఉంటారంటే దేవదూతలు, లేకపోతే దేవుడన్నా దేవుని సన్నిధి పరిశుద్ధాత్మ దేవుడు ఉంటాడు అక్కడ. పరిశుద్ధాత్మ దేవుడు ఉంటాడు. ఒక అమ్మ ప్రార్థన చేసినప్పుడు దర్శనం నిజంగానే నీ దగ్గర దేవదూతలు ఇద్దరు ఉంటారు. తెలుస్తుందిరా. నాకు ఎంత సంతోషం అనిపిస్తుంది. నాకు ఎన్నడూ కనపడలేదు కదా. దేవదూతలు నీ దగ్గర ఇద్దరు ఉన్నారు అన్నాడు. నిజంగానే నేను ఒకసారి హాస్పిటల్లో పడ్డప్పుడు, వారం రోజులు హాస్పిటల్లో పడ్డా, రక్తకణం తక్కువైపోయి హాస్పిటల్లో పడ్డప్పుడు బాగా బలహీనం అయిపోయినా. వారం రోజులు ఇక్కడనే ఉన్నాను. తర్వాత ఇంటికి పోయాను. ఇంటికి పోయిన తర్వాత ఆంజలి కడుక్కొని చిన్న పోయి మందిరంలో పడుతున్నాను. తెలుస్తుంది. చిన్న పోయి చిన్న మోకాలు వచ్చి ప్రార్థన చేసి నాకు అది బలహీనత బాగా, నేను ప్రార్థన చేయలేకపోతుంది. ఒక 2 నిమిషాలు చేసుకుని ఇట్లా పడుకున్నప్పుడు ఏం చేశారంటే ఒక ఆయన కుర్చేసుకొని కూర్చొని ఇద్దరు కంపౌండర్లు వచ్చి తెలుస్తుందా సిస్టర్స్ వచ్చి ఆయన గ్లూకోజ్ పెట్టుకున్నాడు. మళ్ళా తీసుకొచ్చి నన్ను హాస్పిటల్ వేసారు అనుకుంటుంది. తెలుస్తుందా? మళ్ళా తీసుకొచ్చి నన్ను హాస్పిటల్ వేసారని తీసుకొచ్చి నేను ఆ కళలో ఏమనుకుంటున్నా అంటే మళ్ళా హాస్పిటల్ వేసారండి, నేను ఇప్పుడేగా వచ్చింది అని అంటుంటే అక్కడ ఉన్న డాక్టర్ లాగా ఉన్నటువంటి ఒక ఆయన రూపాయలు జుట్టు ఇట్లా పెట్టుకొని స్టెథోస్కోప్ కూడా ఉంది. హల్లెలూయా. నీకేం కావాలి, భయపడక, నేను ఇక్కడనే ఉంటలే అన్నాడు. చూస్తే ఏం కనపడుతుంది తెలుసా? మందిరం కనపడుతుంది. చూస్తే ఎవరు కనపడుతారు? డాక్టర్ లాగా ఏసఐ కనపడతారు. ఒకరు కాళ్ళు నొక్కుతారు. సరే నాకు కాళ్ళు నొక్కుతాయేందమ్మా అంటే ఏం కాదు, నేను కొంచెం బలహీనంగా ఉన్నావుగా, ఏం కాదు అని అంటున్నా. తెలుస్తోద్రా. ఆ రోజు నుంచి ఇక జ్వరం అనేది లేదు. ఇక తెలుస్తోద్రా. హల్లెలూయా. అంటే పరిచయం చేయడానికి ఎవరు చెప్పండి? దేవుడు. అక్కడ ఎదుట సింహాసనం లాగా కూర్చొని ఏసై కనపడుతున్నాడు. డాక్టర్ పోలి ఉన్నాడు. అలాగనే దేవుడు మనకు తోడుగా ఉండే దేవుడు. చిన్న ప్రార్థన చేసిన మన తోడుగా ఉండే దేవుడు.
ఎప్పుడైతే ప్రార్థన చేస్తామో అప్పుడు మనము దేవుని సన్నిధిలో ఉంటాం, దేవుడు మనతో ఉంటాడు. ప్రార్థన లేని ఇండ్లు ఏమిటంటే దయ్యాలన్నీ వచ్చేయాలి. నిజంగానే ఇది అబద్ధం కాదు. ప్రార్థన చేయకుండా అన్ని సైతాలు వస్తాయి, అన్ని దయ్యాలు వచ్చి చేరి పంచాయతీ పెట్టింది దయ్యం, పాపాలు చేపించే దయ్యం, తాగించే దయ్యం, ఇంకా కొట్లాడ పెట్టించే దయ్యం, చంపే దయ్యం, చచ్చిపోతానని, బతకనని, ఊరెళ్ళిపోతానని ఎన్ని రకాలుగా నేను ఇబ్బందులు పెడతావు. అందుకే ప్రార్థన చేస్తే నీ దగ్గరికి ఏ దురాత్మ రాదు. ప్రార్థన చేయకుండా అన్ని దురాత్మ చేస్తే నీ ఇంట్లో కుటుంబం సమస్య పోదు, సమాధానం ఉండదు. ప్రార్థన మనకు బలపరుస్తుంది, ప్రార్థన మనకు తోడుగా ఉంటుంది. కనుక ప్రియదేమిటారా మనం వింటున్నటువంటి వాక్యం, కానాను ఏం చేసిందంటే క్షమించబడ్డాడు, ఆ తర్వాత ఇబ్బంది పడ్డాడు. నోవాహు ఒక్కసారి పాపిష్టుడై, అంటే పాపం అంటే మత్తులో ఉండి, మత్తు వచ్చిన తర్వాత అతనైనా మత్తు వచ్చిన తర్వాత ఏమైంది, మత్తు విడిచిన తర్వాత ఏమైంది చెప్పండి, అర్థమైంది. ఇంకెన్నాడు కూడా ఇలాంటి మత్తు ముట్టుకోవద్దు, తెలుస్తవుతురా, ఇది మత్తు డేంజరు, మన పాపం ఇది ఎలా చేపిస్తుందని చెప్పి ఎన్నడూ కూడా ముట్టుకోకుండా వస్తుంది. అందుకని రాసి పెట్టేది ఇక దేవుడు. కనుక తను తాను భద్రం చేసుకుంటూ, తను కాపాడుకుంటూ, దృష్టి నుంచి ఆయన ముట్టుకునేదిగా ధ్యానం చేసేవాకే. కనుక దేవుని సన్నిధిలో మనం ఏ కుటుంబం అయితే ప్రార్థన పరులుగా, ప్రార్థన వీరులుగా మోకాలు వచ్చి ప్రార్థన చేస్తున్నారో, సరి చేసుకుంటారో, బలపరచబడుతారో, దేవుడు ఆ కుటుంబాన్ని దీవిస్తూనే ఉంటాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఆ రీతి నడుచుకుందాం. దేవుడికి మాట దీవించును గాక. మోకాలు వచ్చి ప్రార్థన చేద్దాం, ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ గల తండ్రి, జీవం గల యేసయ్య, నిఘనమైన ఉన్నతమైన నామానికి స్తోత్రాలు, వందనాలు ప్రభువా. ఇదిగో విన్న వాక్యాన్ని హృదయాల్లో భద్రపరచండి. నీ కృప, నీ కనికరం, నీ కాపుదల, నీ హస్తాల తోడుగా ఉంచుకుంటున్నాం. దయగలిగిన తండ్రి, ప్రేమ కలిగిన యేసయ్య, నీ స్తోత్రాలు. ఆ మంచి దేవుడు, ప్రేమ కలిగిన దేవుడు ప్రభా, నీ స్తోత్రాలు. ఇక్కడ ప్రతి ఒక్కరికి జ్ఞాపకం చేసుకోండి, ఈ కుటుంబానికి జ్ఞాపకం చేసుకోండి. ఈ కుటుంబానికి సమాధానం కలుగును గాక, రక్షణ కలుగును గాక. తండ్రి నీ స్తోత్రాలు. నీ కృప చేత జ్ఞాపకం చేసుకుని బలపరచు తండ్రి, బలపరచు నడిపించిన ఆయన సాయాన్ని సమస్త కార్యాలు వెళ్ళమని నీ కృప, నీ కనికరం తోడు ఉంచి ఇక్కడ ఉన్న మోకాలు నుంచి ప్రార్థన చేస్తున్న ప్రతి బిడ్డను దీవించుకోవాలి. సమస్త ఘనత, మహిమా, ప్రభావం పొందుతుంది. యేసయ్య నామమున ప్రార్థన చేసి అడిగి వేడుకుంటున్నాము తండ్రి.